నడిచేదా యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా పరమున చేరగని వెళ్ళేదా, పరమున చేరగని వెళ్ళేదా, ఆనుకోవలే సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. అందరూ కలిసి పరిశుద్ధాత్మ దేవుని మధ్యలో సంచరిస్తున్నాడు. ఎలాంటి నిర్లక్ష్యత కలిగి జీవించక, ఎలాంటి సోమరితనం కలిగి జీవించక, భయముతో వణుకుతో దేవుని ఆరాధించి ఆయన మహిమ తేజస్సును పరిపూర్ణంగా పొందుకొని శత్రువులు వెంటాడినను, వెనక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా పరమున చేరగని వెళ్ళేదా, పరమున చేరగని వెళ్ళేదా, ఆనుకోవలే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. అలా దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయ, తన కనికరము, తన వాత్సల్యత ఈ సమయంలో మనం పొందుకుందాం. అలా దేవుని ఆరాధిస్తూ దేవుని ఘనపరుస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న దావీదు గారు కూర్చుని ప్రార్థన నడిపిస్తారు. అందరూ తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, సర్వోన్నతమైన దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్న మా తండ్రి. అవును నా తండ్రి, గత 2025 సంవత్సరంలో నా తండ్రి ప్రభు పూర్తి అయిపోయింది నా తండ్రి ప్రభు. 2026 సంవత్సరంలో 2వ నెలలో తండ్రి ప్రభు మొదటి ఆదివారం నా తండ్రి ప్రభు నీ యొక్క అమూల్యమైన రక్తంతో మమ్మల్ని అందరినీ కార్చి కాపాడిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించుకున్నాం మా తండ్రి. అవునా తండ్రి, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. నీ ఆలయంలో నా తండ్రి ప్రభువా ఎంతోమంది నా తండ్రి ప్రభువా వస్తున్నారు నా తండ్రి ప్రభువా. ఇంకా రాలేక వెనకబడినటువంటి బిడ్డలని కూడా త్వరగా రప్పించి నీ యొక్క దివ్యమైన నామమున ప్రార్థించుటకు సహాయం చేసిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు నా తండ్రి. అవును ప్రభువా, నిత్యము వేలకుల దూతలతో పొగడపడుచున్న మా యేసయ్య, మా రాజా, మా తండ్రి, నీ కృపచేత నీ ప్రేమ చేత నిన్ను అడుగుచున్నాం నా తండ్రి ప్రభువా. అవునా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా స్తుతించాము నా తండ్రి ప్రభువా. అయ్యగారు నా తండ్రి ప్రభువా వాక్యములోకి వెలుచుండగా నా తండ్రి ప్రభువా సిద్ధంగా ఉన్నాడు నా తండ్రి ప్రభువా. అయ్యగారి నోటు ద్వారా మాట్లాడి నా తండ్రి ప్రభువా నీ యొక్క దాసుని చిలవచాటం మరుగుపరుచుకొని నా తండ్రి ప్రభువా నీ యొక్క దాసుని కుటుంబాన్ని నా తండ్రి ప్రభువా క్షేమాభివృద్ధి పొందడానికి సహాయం చేయమని అడుచుకున్నాం నా తండ్రి ప్రభువా. అవునా తండ్రి, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని నా తండ్రి ప్రభువా పేరు పేరు వరుసన దీవించి దీవించడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. సమయం శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, దయచేసి అందరూ బాగున్నారా? చెప్పండమ్మా, బాగున్నారా? ఓకే, మనమందరం కూడా బాగుగా ఉన్నాము గనక మనము బాగుండడానికి కారకుడు ఎవరు? దేవుడు. అందును బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనమందరము అభినందిద్దాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని ప్రజలారా, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిత్య గుడారములో ఉండాలంటే అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఏ అంశంపై ధ్యానించబోతున్నామండి? నిత్య గుడారములో ఉండాలంటే అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. అంతకంటే ముందు నిత్య గుడారముల గురించి సమయములో మనము ధ్యానిద్దాం. ఈ సమయములో నిత్య గుడారాన్ని గురించి మనము ధ్యానిద్దాం. చూడండి, నిత్య గుడారము గూర్చి బైబుల్ ఏమి చెప్పుచూ ఉన్నది అంటే, చూడండి, మొట్టమొదటిగా నిత్య గుడారం అనగా దేవుని చేత కట్టబడినది. చెప్పాలి, నిత్య గుడారం అనగా దేవుని చేత కట్టబడినది. నిత్య గుడారము మనుషుల చేత కట్టబడినది కాదు, దేవుని చేత కట్టబడినది అని మనమందరము తెలుసుకోవాలి. 2, నిత్య గుడారం గురించి బైబుల్ ఏమి చెప్పుచుందంటే నిత్యమైన నివాసము. కనుక నిత్య గుడారము ఎలాంటిదంట? నిత్యమైన నివాసమని బైబుల్ మనకు బోధిస్తూ ఉంది. ఎక్కడ బోధిస్తూ ఉంది అంటే చదవబడిన వాక్య భాగములోనే మనం చూస్తున్నాం. నిత్య గుడారము గురించి చక్కగా రాయబడింది. నిత్యమైన గుడారము అది ఎంతో అత్యున్నతమైనదని కూడా చదవబడిన వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 3 చూడండి, నిత్య గుడారము గురించి బైబుల్ ఏమి చెప్పుచున్నదంటే శిథిలము కాని గుడారము పరలోకమందు ఉన్నది అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ శిథిలము కాని గుడారము పరలోకమందు మనకున్నది అనే మాట అక్కడ చూస్తున్నాం. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. తర్వాత నిత్య గుడారము గురించి బైబుల్ ఏమి చెప్పుచూ ఉన్నది అంటే 4వది నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. బైబుల్ ఏం చెప్తుందంట నిత్య గుడారం గురించి? నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు అని బైబుల్ మనకు చెప్పుచూ ఉన్నది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చూస్తే నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు, ఉండబోవు దాని కొరకు ఎదురు చూచుచున్నాము అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 5వ చూడండి, నిత్య గుడారము గూర్చి బైబుల్ ఏమి చెప్పుచున్నది అంటే పరిశుద్ధ పట్టణము పరలోకమందు ఉన్నదని బైబుల్ మనకు చెబుతూ ఉంది. ఏం చెప్తుందంటమ్మా? పరిశుద్ధ పట్టణము పరలోకమందు ఉన్నదని బైబుల్ మనకు చెప్పుచూ ఉన్నది. ఎక్కడ చెప్పుచున్నదంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే
చూడండి, పరిశుద్ధ పట్టణము పరలోకమందు ఉన్నదని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది అని మనమందరము ఎరిగిన వారుగా ఉండాలి. ఇది నిత్య గుడారమును గూర్చిన వివరణ. కనుక నిత్య గుడారం అనేది అది చాలా అత్యున్నతమైనదిగా ఉంది. నిత్య గుడారము అనేది అది సామాన్యమైన గుడారము కాదు, అది ఎంతో ఉన్నతమైన గుడారము. ఈ నిత్య గుడారము కేవలము అది దేవుని చేత కట్టబడినదిగా ఉంది, దేవుని చేత నిర్మింపబడినదిగా ఉంది, దేవుని చేత గుడారానికి పునాది వేయబడినదని నమ్మి ఆ నిత్య గుడారములో ఉండాలి. అంటే ఏ గుడారములు అంటమ్మా? ఆ నిత్య గుడారములో, దేవుని చేత కట్టబడిన నిత్య గుడారములో ఉండాలంటే మనం ఏమి చేయాలో ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయబోతూ ఉన్నాడు. చూడండి, నిత్య గుడారములో ఉండాలి అంటే మొట్టమొదటిగా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నిత్యమైన గుడారములో, దేవుని యొక్క గుడారములో, దేవుని యొక్క నివాసములో ఉండాలి అంటే మొట్టమొదటి చూడండి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తారో వారు ఖచ్చితంగా నిత్య గుడారములో ఉంటారు. నీలో నాలో యథార్థమైన ప్రవర్తన లేకపోతే, యథార్థత అనేది మనలో ఉండకపోతే, యథార్థమైన జీవితం కలిగి మనము జీవించకపోతే నిత్య గుడారములో ప్రవేశించే అర్హత మనకు ఉండదు. కనుక మనకు అర్హత ఉండదు గనక మనం ఆ గుడారములను ప్రవేశించాలి అంటే ఆ అర్హతను మనము సంపాదించుకోవాలి. అర్హతను సంపాదించుకోవాలి అంటే మనమందరము యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యథార్థమైన ప్రవర్తన అనేది నీలో ఎప్పుడైతే కనబడుతుందో, నీ యొక్క స్థితిలో యథార్థమైన ప్రవర్తన ఎప్పుడైతే కనబడుతూ ఉందో, నీలో ఎప్పుడైతే యథార్థమైన ప్రవర్తన అనేది ఉంటూ ఉందో, ఎప్పుడైతే యథార్థమైన ప్రవర్తన కలిగి నువ్వు బ్రతుకుతూ ఉన్నావనుకో, ఎప్పుడైతే యథార్థంగా నువ్వు ఈ లోకంలో జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా నీవు నేను ఆ నిత్య గుడారములోనికి ప్రవేశించే అర్హతను మనము పొందిన వారముగా ఉంటాం. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడలారా, నీవు నేను ఆలోచించాలి. ఏమిటిని ఆలోచించాలి అంటే నిజముగా నాలో యథార్థమైన ప్రవర్తన అనేది ఉందా? యథార్థమైన ప్రవర్తన లేని వాడుగా నేను జీవిస్తున్నానా? యథార్థమైన ప్రవర్తన లేని దానగా నేను జీవిస్తూ నేను క్రైస్తవుడని చెప్పుకుంటూ జీవిస్తున్నానా? ఎలా జీవిస్తున్నాననేది మనము దినదినము అన్ని వేళల మనము పరీక్షించుకొని వారముగా ఉండాలి. అందుకే చదవబడిన వాక్య భాగం చదవండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అని ఉండండి అని కీర్తనకారుడైన దావీదు తనలో తాను ఏమేసుకుంటున్నాడండి? చెప్పండి, ఏమేసుకుంటున్నాడు? తనలో తాను ఏమేసుకుంటున్నాడు? క్వశ్చన్ మార్క్ చూడాలి. ఏమేసుకుంటున్నాడు? తనలో తాను ప్రశ్న వేసుకుంటున్నాడు. ఏమని ప్రశ్న? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని తనలో తాను ఏమేసుకుంటున్నాడండి? ప్రశ్న వేసుకుంటూ ఉన్నాడు. తర్వాత రెండో ప్రశ్న వేసుకుంటున్నాడు. మొదటి ప్రశ్న వేసుకున్నాడు, రెండో ప్రశ్న కూడా వేసుకున్న చూడండి. నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు అని రెండవ ప్రశ్న తనలో తాను వేసుకుంటున్నాడు. ఇతడు వేసుకున్న రెండు ప్రశ్నలకు రెండవ వచనంలో సమాధానం అనేది దొరుకుతూ ఉంది. చదవండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే నిత్య గుడారములో ఉంటాడు.
ఎవడుంటాడంట మన నిత్య గుడారములో? యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించేవారు మాత్రమే ఆ నిత్య గుడారములో ఖచ్చితముగా ఉంటారు. కనుక నాకు నిత్య గుడారము వద్దు, దేవుని యొక్క నివాసము నాకు వద్దు అనేవారు ఎవరైనా ఉంటే చేయెత్తగలరండి? ఎత్తగలరా? ఎత్తలేరు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నంత వరకు ఈ లోక విధానాలు అనుసరిస్తాం, ఈ లోకములో ఉన్నంత వరకు బాగా బ్రతుకుతాం. ఈ లోకం విడిచిన తర్వాత మనం ఏం కావాలని కోరుకుంటామండి? ఏం కావాలని కోరుకుంటాం? ఆయన రాజ్యము కావాలని కోరుకుంటాం, ఆయన నివాసము కావాలని కోరుకుంటాం, లేకపోతే ఆయన యొక్క సన్నిధి కావాలని మనమందరము కోరుకుంటాం. అలా కోరుకుంటున్న నీవు అవి కావాలి, దేవుని రాజ్యాన్ని కావాలని ఆశిస్తున్న నీవు, దేవుని యొక్క నిత్య గుడారము, శాశ్వతమైన గుడారము కావాలని ఆశిస్తున్న నీవు, నీ ఆశ నెరవేరాలి అంటే, నీ ఆశ తీరాలి అంటే నీవు నేను ఖచ్చితంగా యథార్థమైన ప్రవర్తనకై లోకంలో జీవిస్తేనే మన ఆశ తీరుతూ ఉంది. అలా జీవించకపోతే నీ ఆశ నిరర్థకమైపోతూ ఉందని జ్ఞాపకము చేసుకొని మనమందరము కూడా ఈ లోకములో ఎవడు ఎలా బ్రతికినా మనకు పర్వాలేదు, కానీ మనకు మనము మాత్రము చాలా చాలా యథార్థంగా జీవించాలి. మన ప్రవర్తనలో యథార్థత ఉండాలి, మన చూపులో యథార్థత ఉండాలి, మన నడవడికలో యథార్థత ఉండాలి, మన తలంపుల్లో యథార్థత కలిగి జీవిస్తే అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా తన గుడారములోనికి ఆయన ఎంతగానో ప్రేమపూర్వకముగా ఇష్టపూర్వకంగా ఆహ్వానించే గొప్ప దేవుడు ఉండగా, అలాంటి దేవుని బట్టి మనము సంతోషిస్తూ, అలాంటి దేవుని బట్టి మనము ఆనందిస్తూ, ఆ దేవుని యొక్క మాట మేరకు, ఆ దేవుని యొక్క చిత్త మేరకు ఈ లోకములో చాలా చాలా జాగ్రత్తగా బ్రతుకుతూ మన బ్రతుకును ఎంతగానో దేవునికి నమ్మకముగా మనము కొనసాగించు వారముగా ఉండాలి. తర్వాత చూడండి, రెండో విషయాన్ని గమనిద్దాం. నిత్య గుడారములో ఉండాలి అంటే రెండవది నీతిని అనుసరించాలి. ఏ గుడారములు ఉండాలంటే అండి? నిత్య గుడారములో ఉండాలి అంటే, శిథిలము కాని గుడారములో నువ్వు ఉండాలి అంటే, బలమైన దేవుని యొక్క గుడారములో నువ్వు ఉండాలి అంటే, దేవుని యొక్క స్వస్థల ద్వారా నింపబడిన గుడారములో నీవు ఉండాలి అంటే రెండోది ఏం చేయాలంటమ్మా? నీతిని అనుసరించాలి. నువ్వు నీతిని అనుసరించకుండా ఆయన గుడారము యొక్క మెట్లు కూడా నీవు ఎక్కలేవు. అందుకే నీవు నేను నీతిని కలిగి జీవిస్తూ నీతిని మనము అనుసరించడము నేర్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే నీతిని అనుసరించడము లేదు, అవినీతిని మనం అనుసరించు వారముగా ఉన్నాం. మనలో ఏమి తాండవిస్తూ ఉంది మనలో అంటే అవినీతి అనేది తాండవిస్తూ ఉంది. కానీ అవినీతి కాదు మనలో తాండవించవలసింది, మనలో నీతి అనేది తాండవించాలి. కనుక మనలో ఏమి కనబడాలి అంటే ఏ కోణములో చూసినా నీతి మాత్రమే కనబడాలి. ఏ వైపు చూసినా మనలో నీతి మాత్రమే కనబడాలి. కానీ ఏ కోణములో కానీ ఏ కోసలో కానీ అవినీతి అనేది కనబడకూడదు. అవినీతి అది దేవునికి వ్యతిరేకమైన పదము. అవినీతి దేవునికి వ్యతిరేకమైన పని. ఒకవేళ ప్రియ నేస్తమా ఇంతవరకు అవినీతిని కలిగి జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైన పని నువ్వు జరిగిస్తున్నావేమో, అవినీతిని అవలంబించుకొని దేవునికి నీవు విరోధిగా జీవిస్తూ ఉంటే
ఇది నాన్న అవినీతిని మనలో నుండి పీకి వేసుకొని నీతిని మనము కలిగి జీవించుచు నీతిని మనము ఖచ్చితంగా అనుసరించాలి. కనుక నీతిని మనము అనుసరించాలి అంటే నీతి కలిగిన దేవుని కలిగి ఉంటే నీతిని అనుసరిస్తాం. నీతిని అనుసరిస్తే దేవునికి ఇవ్వబోతున్న వరం ఏమిటో తెలుసా? నువ్వు దేవుని యొక్క నీతి అనుసరిస్తూ ఉంటే దేవుడికి ఇవ్వబోతున్న గొప్ప వరం ఏమిటంటే ఆయన యొక్క నిత్య గుడారమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుడిచ్చే వరం ఒకవేళ నీ చేతులారా పోగొట్టుకోవడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నావేమో. ఈ లోకంలో గుడారాలు అంతలో ఉంటాయి, అంతలో మాయమైపోతాయి. ఈ భూమి మీద ఉన్న గుడారము ఏమైపోతుందంటే శిథిలమైపోతూ ఉంది అని దైవ గ్రంథములో చూస్తున్నాం. ఎలా శిథిలమైపోతుందో చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము ఇంతవరకు చెప్పాం కదా, ఒకసారి చదవండి. ఒకసారి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. భూమి మీద ఉన్న ఈ గుడారం ఏమైపోతుందంటన్నా శిథిలమైపోతూ ఉంది. ఈ ఒక గుడారము ఖచ్చితంగా నువ్వెంతైనా భద్రంగా కట్టుకో, ఎంత బలమైన సిమెంటుతో కట్టుకో, ఎంత బలమైన పునాది వేసుకో, ఎంత బలమైన రాయితో కట్టుకో, ఎంత బలమైన ఈ లోకంలో గుడారాన్ని కట్టు, కానీ ఆ గుడారము ఖచ్చితంగా ఏమైపోతుందంటమ్మా శిథిలమైపోతూ ఉంది. కానీ దేవుని చేత కట్టబడిన గుడారము, దేవుని చేత కట్టబడిన నివాసము ఎన్నటన్నటికీ అది శిథిలము కాదు, అది పడిపోదు, అది కూలిపోదు, అది నిత్యమైన గుడారము. అందుకే ఈ లోక గుడారాల కొరకును పాకులాడుట కంటే దేవుని యొక్క గుడారము కొరకు మనము పాకులాడు వారముగా ఉండాలి. ఈ లోకములో ఉన్న గుడారాన్ని కట్టుకుంటున్నావు, మంచిదే. ఈ లోకంలో ఉన్న గుడారాన్ని కట్టుకోవాలంటే నీకు డబ్బు చాలా అవసరత. కట్టుకున్న గుడారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కూడా ఏం కావాలి? డబ్బు కావాలి. కానీ ఈ లోకంలో డబ్బు లేకపోతే ఏ పని కూడా జరగదు. అంటే ఇల్లు కట్టాలన్న డబ్బు కావాలి. డబ్బునంత మాత్రంగా ఇల్లు తయారు కాదు, కానీ దేవుని కృప కూడా కావాలి. తర్వాత ఒక ఇల్లు రిజిస్టర్ చేసుకోవాలంటే దానికి కూడా ఒక డబ్బు కావాలి. ఈ లోకంలో అన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి. కానీ దేవుని దగ్గర ఉన్నవి డబ్బుతో ముడిపడలేదండి. దేవుని దగ్గర ఉన్నవి అవి అత్యున్నతమైనవి, అశాశ్వతమైనవన్నీ కూడా డబ్బుతో ముడిపడ్డాయి. శాశ్వతమైనవి దేవుని దగ్గర ఉన్నాయి, అవి డబ్బుతో ముడిపడినవి కాదు. కానీ అలాగే అవి నీతితో ముడిపడినవిగా ఉన్నాయి, యథార్థమైన ప్రవర్తనతో ముడిపడినగా ఉన్నాయి. కనుక మనము నీతిని అనుసరిస్తూ జీవిస్తూ ఉంటే తన గుడారం దేవుడు ఇస్తాడు. తర్వాత ఆయన అనుసరిస్తూ నీతిని కలిగి జీవిస్తూ ఉంటే మనకు కూడా తన గుడారాన్ని మన పేర కూడా ఆయన రిజిస్టర్గా ఆయన ఉన్నాడు అని ఎరిగి, దేవా నేను నీ వాడను ప్రభువా, నేను నీతిని అనుసరిస్తున్నాను కనుక ఖచ్చితంగా నీ గుడారాన్ని నా పేరట రిజిస్ట్రేషన్ చెయ్యి. నీ గుడారములో ఉండడానికి నా పేరు అయా నీ జీవ గ్రంథములో నమోదు చెయ్యని దేవుని అడిగితే ఖచ్చితంగా తన జీవ గ్రంథములో మన పేరు నమోదు చేస్తాడు. మన పేరట ఆయనకు అనుగుణంగా జీవిస్తే మన పేరట తన గుడారాన్ని దేవుడు రిజిస్ట్రేషన్ జరిగించే గొప్పవాడుగా ఉన్న నమ్మి దేవుని యొక్క గుడారము కొరకు మాత్రమే పాకులాడుతూ మనము జీవించువారముగా ఉండాలి. అందుకే వాక్య భాగం చూడండి, అక్కడనే కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము చూడండి 2వ వచనం చూస్తే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. కనుక నీతిని అనుసరించువాడు మాత్రమే ఆయన గుడారములో ఉంటాడు. అందుకే దైవ గ్రంథములో మనము పరిశీలన చేస్తే చాలా మంది
చూడండి, నీతిని అనుసరించిన వారు ఉన్నారు. నీతిని అనుసరించి నిత్యమైన గుడారములోనికి ఎందరో ప్రవేశించిన వారు ఉన్నారు. వారిలో ఒకరిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, వాక్య భాగములో మనము గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిస్తే అక్కడ మనకు ఎవరు కనబడుతున్నారంటే హేబేలు కనబడుతున్నాడు. కనుక ఏబేలును గురించి మనమందరము బాగా ఎరిగిన వారమే. ఏబేలు నీతిని అనుసరించిన వాడుగా ఉన్నాడు. ఏబేలు నీతిమంతుడుగా ఉన్నాడు. కనుక నీతిని అనుసరించి నీతిమంతుడుగా మార్చబడుట ద్వారా అతడు చూడండి నిత్య గుడారములోనికి, అందరికంటే ముందుగా నిత్య గుడారములోనికి అతడు ప్రవేశించిన వాడుగా ఉన్నాడని దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. చని ఒక మాట, విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. చూడండి, ఏబేలు దేవునికి ఎలాంటి బలి అర్పించాడంట చెప్పాలి. శ్రేష్టమైన బలి. ఏబేలు అర్పించిన బలిలో చూడండి ఎలాంటి అపవిత్రత లేదు, ఎలాంటి స్వార్థము లేదు. అతను అర్పించిన ఆ బలిలో ఏదో ఆశించి దేవునికి బలి అర్పించడం లేదు. కానీ అతడు దేవునిపై విశ్వాసముంచి, దేవునిపై నమ్మకముంచి, దేవునిపై ఆధారపడి తనకున్న విశ్వాసాన్ని బట్టి, తనకున్న నీతిని బట్టి దేవునికి శ్రేష్టమైన బలి అర్పించిన వాడుగా ఉన్నాడు. కనుక శ్రేష్టమైన బలిని అర్పించడం ద్వారా ఆ బలిని దేవుడు మెచ్చుకున్నాడా, తిరస్కరించాడండి? మెచ్చుకున్నాడు. అతడు అర్పించిన బలిని దేవుడు మెచ్చుకొని అతను అర్పించిన బలిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతని గురించి కూడా గొప్ప సాక్ష్యము దేవుడే ఇస్తూ ఉన్నాడనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవండి కిందికి. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు, ఎవరి అర్పణ గూర్చి అంట? ఏబేలు యొక్క అర్పణ గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు, అంటే అతని యొక్క అర్పణ గూర్చి దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కానీ మనం కూడా దేవునికి అర్పణలు చెల్లిస్తూ ఉంటాం. కానీ మన అర్పణ గురించి ఎప్పుడైనా దేవుడు సాక్ష్యం ఇచ్చాడా? మనమిచ్చే అర్పణ ఎలా ఇస్తున్నామంటే సనుగుతూ గొనుగుతూ మన అర్పణలు ఇస్తూ ఉన్నాం. ఎలా ఇస్తున్నామండి? సనుగుతూ గొనుగుతూ మన అర్పణలు ఇస్తున్నాము. కనుక మన అర్పణ దేవుడు ఎప్పుడు కూడా మెచ్చుకోవడం లేదు. ఎప్పుడు మన అర్పణ గురించి దేవుడు సాక్ష్యము ఇవ్వలేకపోతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గొప్పల కొరకు మనము అర్పణ అర్పించకూడదు. కానీ హృదయపూర్వకంగా విశ్వాసముతో నీతిని అనుసరించుచు మనం కూడా అర్పణ అర్పిస్తే అర్పణ దేవుడు మెచ్చుకొని మన అర్పణ గురించి కూడా ఆయన సాక్ష్యం ఇచ్చువాడుగా ఉన్నాడు. తర్వాత చదవండి. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఏ విశ్వాసమును బట్టి? అతనుకున్న విశ్వాసమును బట్టి, అతనుకున్న భక్తి జీవితమును బట్టి, అతనిలో ఉన్న క్యారెక్టర్ను బట్టి, అతనిలో ఉన్న ఆ యొక్క మంచి గుణలక్షణములను బట్టి, అతనిలో ఉన్న శ్రేష్టమైన విధానాన్ని బట్టి, అతనిలో ఉన్న శ్రేష్టమైన బ్రతుకును బట్టి ఏమని సాక్ష్యం పొందాడంటమ్మా? నీతిమంతుడు. చెప్పండి, నీతిమంతుడు అనే సాక్ష్యాన్ని ఎవరు పొందారండి? కయ్యూనా కాదు, ఏబేలు పొందెను. పొందిన తర్వాత అతడు ఏమయ్యాడంట? మృతి పొందెను అని చూస్తున్నాం. ఏం పొందాడంట అండి? మృతి పొందెను. ఏ విధంగా మృతి పొందాడో మనకు తెలుసు కదా. అతని చరిత్ర మనకు తెలుసు. ఏ విధంగా మృతి పొందాడు అంటే, తన అన్నైన కయ్యూను అతన్ని చంపి ఉన్నాడు గనుక అతడు మృతి పొందెను.
మృతి పొందిన తర్వాత అతడు మొట్టమొదటిగా దైవ గ్రంథములోనే, ఈ క్రైస్తవ లోకములోనే మొట్టమొదటి హతసాక్షి ఎవరు అంటే చెప్పండి, ఏబేలే. దైవ గ్రంథములో మొట్టమొదటి సాక్షి ఎవరు? ఏబేలే. నిత్య గుడారములో మొట్టమొదటి ప్రవేశించిన వాడు కూడా ఎవడు? ఏబేలే. కనుక ఏబేలే అందరికంటే ముందుగా, అందరికంటే వేగముగా, అందరికంటే అతి త్వరగా, అందరికంటే ముందుగా దేవుని యొక్క నిత్య గుడారములో ప్రవేశించాడు. అంటే అతడు ఎంత ధనిడో, ఎంత గొప్పవాడో ఒకసారి మనం ఆలోచించాలి. అతని జీవితం లోకములో చూడండి చాలా చిన్న జీవితమే, ఈ లోకములో బ్రతికింది కొంతకాలమే, కానీ శాశ్వతమైన గుడారములో నిరంతరము చెప్పండి జీవిస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క నిత్య గుడారంలో ప్రవేశించి అతడు నిరంతరము జీవిస్తూ ఉన్నాడు అనేది మనము గ్రహించాలి. ఏబేలు అనగా అర్థం ఏమిటంటే ఆవిరి. ఏబేలు అనగా అర్థం ఏంటంట? ఆవిరి. అతని యొక్క పేరులో ఉన్న అర్థం ఆవిరి. తన జీవితం కూడా ఏమైపోయిందండి? ఆవిరైపోయింది. అనుకోకుండానే ఆవిరైపోయింది. కానీ ఈ లోకంలో అతని జీవితం ఆవిరైపోయింది. కానీ దేవుని యొక్క నిత్య గుడారములో అతని జీవితము చాలా దేదీప్యమానముగా ఉంది. గనుక ఈ లోకములో జీవిస్తున్న మనం నీతిని మనము ఖచ్చితంగా అనుసరిస్తే ఏబేలులాగా మనమందరం కూడా నిత్య గుడారములోనికి మనము ప్రవేశిస్తాం. కానీ కయ్యూనులాగా నువ్వు జీవించామనుకోండి, ఒక శరీరానుసారమైన వ్యక్తిగా జీవించామనుకోండి, ఒక దుర్మార్గుడిగా నువ్వు జీవించావనుకోండి, ఒక దుష్టుడిగా నువ్వు జీవించావనుకోండి, నిత్య గుడారంలో ప్రవేశించలేవు. కానీ ఈ లోకములో ఒక దేశదిమ్మరిగా మిగిలిపోతావు. కయ్యూను చివరికి దేశదిమ్మరిగా మిగిలిపోయాడు. ఒకవేళ కయ్యూను లాంటి తత్వం నీలో ఉందేమో, కయ్యూను లాంటి స్వార్థ జీవితం నీలో ఉందేమో, కయ్యూను లాంటి అసూయ ఒకవేళ నీలో ఉందేమో, ఒకరు దేవుని ఎదుగుతుంటే అసూయ పడే ఆలోచన నీలో ఉందేమో, ఒకరు ఎదుగుతూ ఉంటే అసూయ అనేది నీలో ఉందేమో, ఒకరు బాగుపడుతుంటే అసూయ అనేది నీలో ఉంటే నీకు పట్టే గతి కయ్యూనుకు పట్టిన గతి ఖచ్చితంగా పట్టబోతూ ఉంది. కనుక ప్రియ సంగమా, కయ్యూను లాంటి స్వభావం మనకు వద్దు. ఏబేలు లాంటి స్వభావం కలిగి నిత్యమైన గుడారములోని ప్రవేశించి మన నిత్యము మన దేవుని ఆరాధించే స్థలములోనికి ప్రవేశించడానికి ఎంతగానో మనము ప్రయత్నించుచు బ్రతుకువారముగా మనమందరము ఉండాలి. తర్వాత మూడవ విషయం చూడండి, నిత్య గుడారములో ప్రవేశించాలి అంటే చూడండి మనం ఏమి చేయకూడదు అంటే అబద్ధం ఆడకూడదు. చెప్పండి అమ్మా, నిత్య గుడారములో ప్రవేశించాలంటే ఏం చేయాలంట అన్న? అబద్ధం ఆడాలనా? చెప్పండి, పైకి చూడండి. అబద్ధం ఆడాలనా? ఆడకూడదు. అబద్ధమాడేవాడు, అబద్ధమాడే స్త్రీ నిత్య గుడారములోనికి వెళ్ళడానికి వీలు లేనే లేదు. వెళ్ళరు, ఎల్లబోరు. నువ్వెప్పుడు అబద్ధాలు ఆడుతూనే ఉన్నావనుకో, ఒకవేళ కాలములో అబద్ధముతో నువ్వు బ్రతుకు కొనసాగించవచ్చు. తర్వాత నీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించు. ఒకవేళ అబద్ధములాడుతూ ఈ లోకంలో బ్రతకవచ్చు. ఈ బ్రతుకు తర్వాత నీ బ్రతుకేమిటో ఒకసారి ఆలోచించాలి. ఈ బ్రతుకు మనకు శాశ్వతమైనది కాదు. ఈ బ్రతుకు మనకు శాశ్వతమైనదండి? శాశ్వతమైనది కానే కాదు. ఈ లోకం మనుషులు శాశ్వతమైన వారు కాదు. ఈ లోకములో నివాసాలు శాశ్వతమైనవి కావు. నీకున్న పొలాలు నీకు శాశ్వతమైనవి కావు. చివరికి నీకున్న శరీరము కూడా నీకు శాశ్వతమైనది కానే కాదు. నువ్వు అనుకోవచ్చు ఇది నా శరీరం అని నువ్వు దొమ్మలు కొట్టుకొని అనుకుంటున్నావు. ఇది నా శరీరం, నా వెంట వస్తున్నావు అనుకుంటున్నావేమో. ఇది నా శరీరము, నాతోనే ఉంటుంది అనుకుంటున్నావేమో. కానీ కొంతవరకు మాత్రమే నీతో ఉంటుంది. తర్వాత ఈ శరీరం అంటూ నీతో నాకు పని లేదని ఇది కూడా ఒక రోజు ఏం చేస్తుంది తెలుసా? నిన్ను విడిచిపెడుతుంది. ఇది ఒక రోజు నువ్వు కూడా విడిచిపెడుతుంది. విడిచిపెడితే నీ స్థితి ఏమిటో, నీ గతి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకొని, అందుకే దేవుని ఆత్మలో ఉన్నంత వరకు
దేవుని మనం ఆరాధించుచు అబద్ధములాడకుండా బ్రతకడమే మనం నేర్చుకోవాలి. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. కానీ ఈ మధ్య కాలంలో అపవాది చూడండి అబద్ధాన్ని మన చేతుల్లోనే ఉంచుతూ ఉంది. 24 గంటలు అబద్ధం ఎక్కడ లేదండి, మన చేతుల్లోనే ఉందంటారా లేదా? నా చేతులు లేదు సార్ అబద్ధం అనేది, నా చేతులు లేదని వారి చేతులు ఎత్తారా? ఎత్తలేరు. కనుక ప్రతి ఒక్కరికి కూడా అబద్ధం అనే దేవుడు అపవాదనే వాడు చేతుల్లో ఉంచాడు. ఏమిటి అబద్ధము? నీకున్న సెల్లే ఒక అబద్ధము, నీ చేతుల్లో ఉన్న సెల్లే ఒక భయంకరమైన అబద్ధము. ఎలా అబద్ధము సార్ అంటావా? ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఆ వ్యక్తి నీకు డబ్బులు ఇవ్వాలనుకోండి, అన్నా ఎక్కడున్నావు అన్నాడు అనుకోండి, ఇంట్లో ఉండి కూడా ఏం చెప్తాడు తెలుసా? ఏం చెప్తాడు? కర్నూల్లో ఉన్నాను అంటాడు. అంటాడా? అంటాడు. ఇంకొక వ్యక్తి ఫోన్ చేసి నీకు అవసరమైంది అని ఎక్కడ ఉన్నావు అంటే నీ పక్కన ముందుంటాడు, నేను గోనెగంలో ఉన్నానని. అబద్ధము చెప్పేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. అబద్ధం ఎవరి చేతుల్లో ఉందమ్మా? మన చేతుల్లోనే ఉంది. గనక ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అబద్ధాలు విపరీతంగా మారిపోయాయి. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అబద్ధం ఆడిన వాడు అబద్ధాలు ఆడుతూ అబద్ధానికి లోనై అబద్ధానికే జనకుడుగా మారిపోయేవారు చాలా మంది ఉన్నారు. అబద్ధములాడే వారు ఎవరైనా సరే, ఎంత పుడంగైనా సరే, ఎంత బలవంతుడైనా సరే, ఎంత శక్తివంతుడైనా సరే, ఎంత బలమున్నవాడైనా సరే, ఆ గుడారంలోనికి వెళ్ళే హక్కు వానికి ఉండదు. నీ బలమును బట్టి గుడారంలో ప్రవేశించలేవు. నీకున్న అధికారము ఆ నిత్య గుడారంలో నేను ప్రవేశపెట్టలేదు. నీకున్న ఆస్తిపాస్తుల గుడారములోనికి నేను తీసుకువెళ్ళలేదు. అందుకే నా జీవితంలో కూడా అబద్ధాన్ని మానుకొని నిజం ఎప్పుడైతే పలుకుతూ ఉంటామో అప్పుడే మనమందరము నిత్య గుడారములోనికి మనము ఖచ్చితంగా ప్రవేశిస్తాం అనేది మనము ఎరగాలి. అందుకే చూడండి, కీర్తనల గ్రంథములు చదవబడిన వాక్య భాగం చూస్తే 15వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. ఇక్కడ బాగా ఆలోచించాలి. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు అంటే ఎవరు అంటే చూడండి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చూడండి సార్, 2వ వచనాన్ని చదవమని చెప్పాను, మరొకసారి చదవండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే నిత్య గుడారములో ఉంటాడు. కనుక ఎవరు నిత్య గుడారం ఉంటారంటే హృదయపూర్వకముగా, చెప్పండి, నిజము పలుకువాడు మాత్రమే ఎక్కడుంటాడంట? నిత్య గుడారములో ఉంటాడు. అబద్ధములాడు వారు ఎక్కడుంటారు? వారు కూడా ఉంటారు. ఎక్కడ ఉంటారు వారు? చెప్పండి. వారు కూడా ఒక స్థలం ఉంది. అబద్ధములాడే వారు కూడా ఒక స్థలం ఉంది. ఏ స్థలం అది? చెప్పండి. నిత్య నరకాగ్ని. కనుక నిజము పలుకువానికి ఒక స్థలం ఉంది, ఒక గుడారం ఉంది. అబద్ధములాడే వారికి ఒకవేళ స్థలము లేదా అంటే స్థలం ఉంది. ఎక్కడికి వెళతారు వారు? నిత్య నరకాగ్నికి వెళ్ళే వారుగా ఉంటారు. అందుకే నీవు నేను కూడా, మనమందరము కూడా హృదయపూర్వకంగా నిజమే పలకాలి, కానీ అబద్ధం అనేది పలకకూడదు. అబద్ధము నిన్ను ముంచి వేస్తూ ఉంది. అబద్ధము నిన్ను నాశనం చేస్తూ ఉంది. అబద్ధము మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంది. ఒక అబద్ధం చెప్తావు, అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలంటే 100 అబద్ధాలు ఆడడానికి ఆస్కారం వస్తూ ఉంది. ఒక చిన్న అబద్ధం ఆడావు, అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఎన్నో అబద్ధాలు ఆడవలసిన అవసరత వస్తుంది. అందుకే అబద్ధం అనేది మన దరిదాపుల్లోనికి రాకూడదు. అబద్ధము నీకు మరణాన్ని కూడా కొని తెస్తుంది. గనక అబద్ధం ఆడకుండా చాలా జాగ్రత్త పడువారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూస్తే అబద్ధములు ఆడి అబద్ధము ద్వారా నిత్య గుడారాన్ని కోల్పోయిన వారు మనకు దైవ గ్రంథములో కనబడుతూ ఉన్నారు. చూడండి, అపోస్తుల కార్యములు
5వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే అక్కడ మనకి ఎవరు కనబడుతున్నారండి? అననీయ సఫీరలు మనకు కనబడుతూ ఉన్నారు. ఈ అననీయ సఫీరలు చూడండి, అంతవరకు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ దేవుని పనిలో వారి పాలిభాగస్తులు అవుతూ ఉన్నారు. అవుతూ చూడండి, వారికున్న పొలమును అమ్మి అపోస్తుల పాదముల యొద్ద ఉంచారు. అపోస్తుల పాదముల యొద్ద ఉంచినప్పుడు అప్పుడు వారేం చేశారు తెలుసా? అమ్మిన దానిలో కొంత దాచుకొని అపోస్తుల పాదముల యొద్ద ఉంచడం ద్వారా వారు ఎవరిని మోసపుచ్చారండి? పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. తర్వాత దైవజనుడైన, చూడండి చెప్పండి, దైవజనుడైన పేతురు ఎదుట అబద్ధములాడుట ద్వారా వారేం కొని తెచ్చుకున్నారమ్మా? మరణమునే కొని తెచ్చుకున్నారు. మరణమును కొని తెచ్చుకున్న ద్వారా వారేం కోల్పోయారమ్మా? ఏం కోల్పోయారు? నిత్య గుడారాన్ని కోల్పోయారు. ఒకవేళ ధనమును ఆశించి అదిగాన దాచుకొనకపోయి ఉంటే, ఒకవేళ ధనం ఆశించి అబద్ధం ఆడకుండా జీవించి ఉంటే వారిద్దరికి ఖచ్చితంగా నిత్య గుడారములో స్థానం అనేది ఉండేది. కానీ ఈ లోక ధనాన్ని ఆశించి ధనము మీద వారు మోజు పెంచుకొని ఈ పొలమును ఇంతకే అమ్మితిరా అంటే ఇంతకే అమ్మితమని ఇద్దరు అబద్ధమాడు ద్వారా చివరికి వారికి మరణము ప్రాప్తించింది. మరణముతో పాటు నిత్య గుడారాన్ని కూడా వారు కోల్పోయిన వారుగా ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ అననీయ సఫీరలాగా మనం కూడా అబద్ధములాడుతూ జీవిస్తున్నామేమో, అబద్ధము నీకు మరణం తెస్తూ ఉంది. ఒకవేళ ధనం ఆశిస్తూ ఉంటే ఆ ధనము కూడా నీకు మరణాన్ని కొని తెస్తుంది. గనక ఎక్కువగా ధనమును ఆశించక, ఎక్కువగా అబద్ధములు ఆడి మరణానికి పాత్రులమై పోక మనమందరం కూడా అవునంటే అవును, కాదంటే కాదని జీవించుచు నిత్య గుడారాన్ని పొందాలి. కానీ అననీయ సఫీరలు నిత్య గుడారాన్ని కోల్పోయి వారు లోక మరణంలోనికి వారు వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. అలాంటి స్థితి కలిగి జీవించకుండా మంచి స్థితి, మంచి హోదాను మనము కలిగి జీవించు వారముగా ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, నిత్య గుడారములో ప్రవేశించాలి అంటే భక్తులను సన్మానించాలి. ఏం చేయాలంటమ్మా? నిత్య గుడారంలో ప్రవేశించాలంటే సామాన్యమైన పని కాదు. ఎలా పడితే అలా జీవిస్తున్న నిత్య గుడారంలో వెళ్ళవు. ఒక క్రమశిక్షణని దేవుడు ఉంచాడు. కనుక ఒక ఉద్యోగం రావాలంటే ఒక క్రమశిక్షణ పాటిస్తేనే ఉద్యోగం వస్తుంది. అంతేనా కాదండి? అంతే. కనుక నువ్వు ఏదైనా దేవుని దగ్గర నుండి పొందాలంటే కూడా ఒక మంచి క్రమశిక్షణ ఉంటే దేవుడు ఇస్తాడు. కనుక ఒక బహుమతి పొందాలంటే నువ్వు క్రమశిక్షణలో ఓపికతో ఆ పందెములో పరిగెత్తుతేనే దేవుడిని ఏదైనా లోకంలో బహుమతి వస్తుంది. అలాగే దేవుడిచ్చే గొప్ప బహుమతి ఆ నిత్య గుడారం పొందాలంటే ఓపికతో మనము క్రమశిక్షణతో గురి యొద్దకే మనము చెప్పండి పరిగెత్తే వారముగా ఉండాలి. అందుకే ఈ లోకములో జీవిస్తున్న మనం నిత్య గుడారానికి వెళ్ళాలి అంటే భక్తులను ఏం చేయాలంట? సన్మానించాలి. నువ్వు భక్తులను సన్మానించడం అవమానపరిచావనుకో ఆ గుడారము మెట్ట దగ్గరికి కూడా నీకు పర్మిషన్ అనేది ఉండదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న మనం భక్తులను మనము సన్మానించాలి. భక్తులు అనగా ఎవరు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారిని, విశ్వాసములో జీవిస్తున్న వారిని, దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తున్న వారిని, పరిశుద్ధులను, దేవుని యొక్క సేవకులను ఏం చేయాలంట? సన్మానించాలి. ఇవి చేస్తే నీకు ఖచ్చితంగా దేవుడు తన రాజ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు అని మనం తెలుసుకోవాలి. అక్కడ చూడండి 15వ కీర్తన 4వ వచనము, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు అంటే అక్కడ చూస్తున్నాం కదా, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వక నిజము పలుకువాడే ఏం చేస్తాడంట? యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాడు. అందుకే మనం కూడా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకుతూ మనం ఏం చేయాలంట? యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించాలి. సన్మానించుట అనగా గౌరవించుట. సన్మానం అనగా
గౌరవించుట. అందుకే భక్తులను మనము గౌరవించడము నేర్చుకోవాలి. చాలా మంది భక్తులను గౌరవించలేకపోతున్నారు. దేవుని సేవకులను గౌరవించలేక అవహేళనగా మాట్లాడేవారుగా ఉన్నారు. అవమానకరంగా మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. కనుక దేవుని యొక్క సేవకునికి ఎవడు ఉండాడులే, అతనికి ఎవరు అండ ఉన్నారులే, అతడు ఏమి చేయగలడులే అని రకరకాలుగా మాట్లాడేవారు చాలా మంది సమాజములో ఉన్నారు. ఒకవేళ దైవ సేవకునికి ఎవరు లేకపోయినా పర్వాలేదు, ఈ లోకములు ఎవరు లేకపోయినవచ్చు. ఒకవేళ ఎవరు లేరని విర్రవీగి దైవజనుని అవమానపరచవచ్చు, దైవజను గురించి నువ్వు చెడుగా మాట్లాడవచ్చు, దైవజను గురించి ఏదేదో నువ్వు మాట్లాడవచ్చు. కానీ ఎవరు అతని పక్షంలో లేకపోయినా ఎవరుంటారండి? దేవుడు మాత్రం అతని పక్షములో ఉంటాడు. కనుక దేవుడు దైవజన పక్షం ఉంటాడు గనక నువ్వు మాట్లాడే ప్రతి మాట అది దేవుడు చూస్తూనే ఉన్నాడు. నువ్వు అవమానపరిచే ప్రతి అవమానం దేవుడు చూస్తూనే ఉన్నాడు. దైవజను గురించి మాట్లాడుతున్న ప్రతి మాట గమనిస్తూ ఉన్నాడు. తగిన సమయములో దేవుడు నీకు నాకు ఏం చేస్తాడంటే బుద్ధిని ప్రసాదిస్తాడు. తగిన సమయములో దేవుడు ఆయన శిక్ష వేయడానికి సిద్ధముగా ఉన్నాడు. చాలా మంది ఊకున్న పానానికి ఏం తెచ్చుకుంటారమ్మా? ఉరి తెచ్చుకుంటారు. అనవసరంగా పరిశుద్ధులను మాట్లాడి, అనవసరంగా దైవజనులను మాట్లాడి, అనవసరంగా ఏదేదో మాట్లాడి గొప్పల కొరకు చేసుకొని చివరికి ఏం తెచ్చుకుంటారో తెలుసా? ఉరి తెచ్చుకుంటారు. చివరికి శాపాన్ని కొని తెచ్చుకున్న వారు సమాజములో చాలా మంది ఉన్నారు. అలాగే దైవ గ్రంథములో దైవజనులను హేళన చేయడం ద్వారా, దైవజనులను అవహేళనగా మాట్లాడడం ద్వారా వారికి ఏమి సంభవించిందో కూడా దైవ గ్రంథములో చాలా చక్కగా మనకు రాయబడి ఉన్నది. చూడండి, వాక్య భాగములు చూస్తే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం నుండి గమనిస్తే అక్కడ చూడండి, దైవజనుడైన ఎలీషా మనకు కనబడుతున్నాడు. ఎలీషా అనగా అర్థం ఏంటంటే దేవుడే రక్షణ. ఎలీషా అనగా అర్థం ఏంటంట? దేవుడే రక్షణ. అతడు తన పని మీద అతడు వెళ్ళిపోతున్నాడు. దైవజనుడు ఎవరి జోలికి వెళ్ళాడండి? దైవజనుడు ఎవరి జోలికి వెళ్ళాడు? కానీ దైవజనుడి జోలికి చాలా మంది కాలు దుగుతూ ఉంటారు. ఏం చేయగలడులే అని కాలు దుగుతూ ఉంటారు. కాలు దుగే వారి కాలు ఏదో ఒక రోజు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? విరిచివేయగలడు అని జ్ఞాపకం చేసుకోవాలి. చదండి ఒక మాట. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవచ్చు ఉండగా బాలుడు పట్టణం నుండి వచ్చి, బోడివాడా ఎక్కిపోము, బోడివాడా ఎక్కిపోము. చూడండి, ఆయన ఏమైనా బాలను పలకరించాడండి? పలకరియలేదు. ఏమన్నా వారి గురించి మాట్లాడా? మాట్లాడలేదు. అతని త్రోవలు అతను వెళ్ళిపోతున్నాడు. అతని పని, దేవుని పని భారం వల్ల అతను వెళ్ళిపోతూ ఉంటే ఈ బాలులైన వారు చిన్నపిల్లలు ఏమంటున్నారు? బోడివాడా ఎక్కిపోమ్ము, బోడివాడా ఎక్కిపోమ్ము అని వారేం చేస్తున్నారు తెలుసా? కింద చదవండి. అతని అపవాసము చేయగా, అపవాసం అనగా ఎగతాళి చేయగా. అర్థం ఏంటి? ఎగతాళి చేయగా. ఎగతాళి చేస్తున్నారు. సరే అనుకొని వెళుతూనే ఉన్నాడు. ఎగతాళి చేస్తూ ఉన్నాడు. సరేలే, తెలుసో తెలగ చేస్తున్నారులని వెళ్ళిపోతున్నాడు. కానీ వెంటబడి బోడివాడా ఎక్కిపోమ్ము, బోడివాడా ఎక్కిపోమ్మని అవహేళన చేయగా ఒక్కసారి వారు తట్టు తిరిగి ఏం చేశాడంట? శపించను. వారు తట్టు తిరిగి శపించగానే జరిగిన సంఘటన ఏం తెలుసా? అడవిలో నుండి 2 ఆడు ఎలుగు బంట్లు, ఏ బంట్లు అంట? ఆడు ఎలుగు బంట్లు 2 వచ్చి ఏం చేశాయంటే 42 మంది పిల్లలను ఏం చేశాయండి? చీల్చివేశాయి. కారణం, ఒక దైవజనుని హేళన చేయడం ద్వారా వారికి కలిగిన స్థితి, వారికి కలిగిన విధానం మరణం. జాగ్రత్త. అది సంఘములోనైనా సరే, సమాజములోనైనా సరే మాట్లాడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. నోరుంది కదా అని ఇచ్చలు విడిగా మాట్లాడావంటే నీ నోరును దేవుడు మూసివేస్తాడు.
ఒకవేళ నేను మాట్లాడే బలముంది కదా అని విర్రవీగుతున్నావేమో, నీ బలము కూడా ఒక్కసారి దేవుడు త్రొక్కుతే నీ బలము పూట్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఒక్కసారిగానా నాకు బలగముంది కదా, నన్ను ఎవరు ఏమి చేయగలేరని నువ్వు అనుకోవచ్చు. దేవుడుగానా ఒకసారి నీ మీద టార్గెట్ చేస్తే నీ బలగం నిన్ను కాపాడలేదు, నీకున్న మనుషులను కాపాడలేరు, నీ వంశీకులు కూడా నిన్ను కాపాడలేరు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవునికి విరోధమైన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. కనుక అక్కడ దైవజనుడు వెళుతున్నాడు అతని పని మీద, కానీ అనవసరంగా ఏలన చేయడం ద్వారా వారికి వారే మరణాన్ని కొని తెచ్చుకున్నారు. కనుక జాగ్రత్త. మనము కూడా మాట్లాడుతున్న ప్రతి మాట అది కరెక్ట్ అయి ఉండాలి. మనకు నోరుంది కదా అని మాట్లాడితే అది మంచిది కాదని ఎరిగి మన అవహేళన చేయకుండా పరిశుద్ధులైనా సరే, అలాగే దేవుని యొక్క సేవకులైనా సరే సన్మానించాలి చేతనైతే, లేకపోతే మౌనంగా ఉండాలి. కానీ నువ్వు మౌనంగా ఉండక ఏదేదో చేస్తావో ఈ 42 బార్లు పట్టిన గతి నీకు నాకు పట్టక తప్పదని ఎరిగి జాగ్రత్తగా ఉందాం. ఊకున్న పానికి ఉరి తెచ్చుకోకుండా, దావలబోతున్న కంపను మనం కరిపించుకోనకుండా ఉంటే మనకే మంచిది. అంతే కదమ్మా. దావలబోతున్న కంపను తీసుకొచ్చి మనం కరిపించుకుంటే మనకే రక్తం కారుతుంది, కానీ వేరే వాళ్ళకు ఏమి కాదు. దావలో ఉన్న సమస్యను తెచ్చి ఇంటి మీద పెట్టుకుంటే ఏమైనా బాగుంటుందమ్మా? బాగుండదు. కొట్ట మీద రాయేసి నువ్వు వంగితే ఆ రాయి ఎవరి మీద పడుతుంది? నీ మీదనే పడుతుంది. కొట్ట మీద రాయేసి నీ మీదకి తెచ్చుకుంటా కంటే జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా. కొట్ట మీద రాయి ఏకముందే ఉంటే జాగ్రత్త ఉంటే మంచిది. వేసిన తర్వాత నీ మీద పడిన తర్వాత బాధపడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమీ ప్రయోజనము లేదు. కనుక ఒకసారి అనుకోవచ్చు, నువ్వు విసిన రాయి నీకే తగులుతుంది, నువ్వు చేసే పాపం నీ మీదుగా వస్తుంది, నీ మీదుగా కాకుండా నీ పిల్లల మీద కూడా రాబోతూ ఉంది. కనుక సంఘములో నువ్వు ఒక విమర్శకుడిగా ఉండవద్దు. సంఘములో ఒక సాధువైన మనిషిగా ఉండు. సంఘములో నిన్ను అందరు మెచ్చుకోవాలి అంతే. వాడు వస్తున్నాడు, ఏది చేసిన విమర్శన చేస్తాడా, వాంతో ఏం పని అని నిన్ను చూసి ముఖము తిప్పుకుపోయే స్థితిలో నువ్వు ఉండకూడదు. ఒక వ్యక్తి వస్తున్నాడంటే అన్నను పలకరించాలనుకోవాలి. ఒక వ్యక్తి వస్తున్నాడంటే అతన్ని గౌరవించాలనుకోవాలి. ఒక వ్యక్తి వస్తున్నాడంటే అతనికి సెల్యూట్ చేయాలి, నమస్కారం చేయాలనే ఆలోచన ఉండాలి. వీడు ఏం మనిషిరనైనా ప్రతిదానికి విమర్శిస్తుంటాడు, వీని బ్రతకంతా విమర్శనే, ఈయనతో నాకేం పనింది పాని మంచిని చూడగానే ముఖం తిప్పుకపోతున్నాడంటే ఆ రోజే నువ్వు చచ్చిన వానితో సమానము. ఒక వ్యక్తిని గురించి బాధపడుతున్నాడంటే ఆ రోజు బ్రతికి ఉన్నా సచ్చిన వానితో సమానమని ఎరిగి ఈ లోకములో జీవిస్తున్న నీవు ఎలా బ్రతుకుతున్నా ఒకసారి ఆలోచించి. కనుక నిత్య గుడారములో ప్రవేశించాలి అంటే భక్తులు మనం సన్మానిద్దాం, గౌరవిద్దాం. దైవజనుల పట్ల మనము ప్రేమను కనపరుస్తాలి. కానీ అవహేళనగా మాట్లాడితే మనకే నష్టం. నమ్మి దేవునిపై విశ్వాసం ఉంచి మనము దేవునికి అప్పగించుకొని రాబోతున్న కాలములో, రాబోతున్న జీవితంలో నిత్య గుడారాన్ని పొందడానికి ఎంతగానో మనమందరము ప్రయత్నిస్తూ విశ్వాసముతో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. మరికొన్ని విషయాలు ఉన్నాయి. నిత్య గుడారంలో ప్రవేశించాలి అంటే వచ్చే వారం మనం తలంచుకొని ధ్యానించుకొని దేవుడిచ్చే కృపా సన్నిధానాన్ని మనం మెండుగా దండిగా పొందుకొని ప్రభువును మనము అనుసరించు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకొని దేవుడిచ్చే ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షత, తన సన్నిధిని మనం పొందుకొని పరిపూర్ణతలో మనము సాగిపోయే వారముగా ఉందాం. సంపూర్ణతలో మనము ఆగిపోకుండా సాగిపోయితూ దేవుని గణపరుతూ మన మధ్యలో ఉన్న